వెల్కమ్ బ్యాక్. అమెరికా అధ్యక్షుడు మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. వివిధ దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. మరికొన్నిటిపై పాక్షిక ఆంక్షలను ప్రకటించారు. ఈ నిషేధాన్ని ఎదుర్కొంటున్న దేశాల ప్రజలు ఇక అమెరికాలో అడుగుపెట్టలేరు. ఆంక్షలు విధించిన దేశాలకు నామమాత్రంగా వీసాలను జారీ చేస్తుంది అమెరికా. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీ కాలాన్ని గుర్తుకు తెస్తూ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ భద్రతను ప్రధాన కారణంగా చెబుతూ 19 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించడంపై కొత్తగా కఠినమైన ప్రయాణ ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం 12 దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించడంపై పూర్తి నిషేధం అమల్లోకి రానుండగా మరో 7 దేశాల వారికి పాక్షిక పరిమితులు వర్తిస్తాయి. ఇక పూర్తి స్థాయి ప్రయాణ ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్, బర్మా, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, యెమెన్ ఉన్నాయి. అలాగే బురుండి, క్యూబా, లావోస్, సియోరా లియోన్, టోగో, తుర్కెనిస్తాన్, వెనిజులా దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించే విషయంలో పాక్షిక పరిమితులను ఎదుర్కొనున్నారు. అమెరికా అధ్యక్షుడు మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. వివిధ దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. మరికొన్నింటిపై పాక్షిక ఆంక్షలు ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న లైవ్ లో అందిస్తారు. రత్న. ఎస్ అనిల్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 19 దేశాల మీద ట్రావెల్ బ్యాన్ విధించారు. ఇందులో మొత్తం 19 దేశాల్లో కూడా 12 దేశాలకు పూర్తిగా నిషేధం అనేది ఉంది. 7 దేశాలు మాత్రం నామమాత్రపు నిషేధం అనేది విధించారు. అంటే పాక్షికమైనటువంటి నిషేధం అంటారు దీన్ని. ఈ పాక్షిక నిషేధంలో కొన్ని మౌలిక వస్తువులకు సంబంధించి కావచ్చు, వారి యొక్క ప్రయాణాలకు సంబంధించినటువంటి ఆంక్షల్లో కొన్ని సడలింపులు అనేవి ఉంటాయి. ఇక మిగతా 12 దేశాలకు సంబంధించి మాత్రం పూర్తిగా రెస్ట్రిక్షన్స్ అనేవి కొనసాగుతూ ఉంటాయి. రాకపోకలను పూర్తిగా నిషేధించడం జరిగింది 12 దేశాల మీద. అయితే ఈ నిషేధానికి సంబంధించి ముఖ్యంగా తీవ్రవాద ముప్పు, జాతీయ భద్రత పరమైనటువంటి ప్రమాణాలు, భద్రతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగానే ఈ డెసిషన్ తీసుకున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే ఈ 12 దేశాలు పూర్తి స్థాయిలో ప్రయాణ ఆంక్షలు విధించబడినటువంటి దేశాల విషయానికి వచ్చినట్లయితే ఇందులో ఈ పూర్తి స్థాయి ప్రయాణాంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్, బర్మా, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, యెమెన్ ఉన్నాయి. ఈ 12 దేశాల మీద పూర్తిగా రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ప్రయాణపరమైనటువంటి ఆంక్షలు పూర్తిగా కొనసాగుతుంటాయి. ఎవరికి కూడా ఆ దేశంలోకి అమెరికాలోకి ప్రవేశించేటువంటి అవకాశం అనేది ఉండదు. వీసాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఎటువంటి అనుమతులు అనేవి లభించవు. దీన్ని ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటించాలంటూ కూడా అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఇక వీరితో పాటు 12 దేశాలు పాక్షికమైనటువంటి సడలింపులతో పాటు నామమాత్రపు నిషేధం కొనసాగించబడుతున్నటువంటి దేశాలకు సంబంధించి 7 దేశాలు ఉన్నాయి. ఈ 7 దేశాలు బురుండి, క్యూబా, లావోస్, సియోరా లియోన్, టోగో, తుర్కమెనిస్తాన్, వెనిజులా. ఈ 7 దేశాలకు 7 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించే విషయంలో పాక్షిక పరిమితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో వీటన్నింటికి సంబంధించి ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ కీలకమైనటువంటి డెసిషన్ తీసుకున్నారు. వీటన్నింటిని కూడా వైట్ హౌస్ కు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం వెనకాల అనేక ప్రణాళికలు రచించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇటువంటి డెసిషన్ తను 2017లో మొదటిసారి ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ముఖ్యంగా ముస్లిం మతపరమైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి దేశాలనే టార్గెట్ చేసి వారిని మాత్రమే తమ దేశంలోకి ఎంట్రీ అవ్వనివ్వకుండా అమెరికాలోకి అడుగు పెట్టకుండా చేశారు అనేటువంటి విషయాలకు సంబంధించి అప్పటి ఆయా ఏ దేశాల మీద అయితే అనుమతులను రద్దు చేస్తూ నిషేధం విధించారో ఆ దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు న్యాయస్థానాలను ఆశ్రయించినప్పుడు అక్కడ కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది అమెరికా అధ్యక్షుడు. సో అటువంటి సమస్యలు అనేవి ఇప్పుడు మరొకసారి ఎందుకంటే దాదాపు 19 దేశాల మీద ఇటువంటి నిషేధం విధించారు కాబట్టి ఇప్పుడు అటువంటి ఇబ్బందులు అనేవి రాకుండా అన్ని రకాలైనటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉండేలాగా ఏ ఒక వర్గాన్ని టార్గెట్ చేసినట్లు ఉండకుండా పూర్తిగా ప్రణాళికలు కొన్ని నెలల నుంచి కూడా ఈ ప్రణాళికలను రచిస్తూ అన్ని వర్గాల వారికి ఇటువంటి ఇబ్బందులు అనేవి
అనేవి గతంలో తలెత్తినటువంటి ఇబ్బందులు అనేవి మరోసారి తలెత్తకుండా ఉండేందుకు ఆ ఉద్దేశంలో భాగంగానే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకొని ఈ 19 దేశాల మీద నిషేధం విధిస్తూ ఆ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి వైట్ హౌస్ ఒక ఫ్యాక్ట్ షీట్ను కూడా విడుదల చేసింది. గతంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు నిషేధానికి సంబంధించి అనే దాని మీద ఆ యొక్క ఫ్యాక్ట్ షీట్లో చాలా స్పష్టమైనటువంటి వివరాలను కూడా వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ యొక్క నిషేధానికి సంబంధించి ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పటికే గ్రీన్ కార్డు హోల్డర్స్ ఉంటారో ఆల్రెడీ గ్రీన్ కార్డును కలిగి ఉన్నారు, కొన్ని పరిమితమైనటువంటి ఆల్రెడీ రెగ్యులర్ వీసాలను ఆల్రెడీ ఎగ్జిస్టివ్గా అంటే ఇప్పటికే కలిగి ఉన్నటువంటి వీసాలు ప్రత్యేక అనుమతులు కలిగి ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రం ఇవి వర్తించవు. ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఈ 19 దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కొత్తగా ప్రయాణాలు చేసినటువంటి వ్యక్తులు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క ఏదైతే ప్రయాణ నిషేధం అనేది ట్రావెల్ బ్యాన్ అనేది వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. సో దీన్ని బట్టి ఇప్పటికే ఎవరైతే ప్రత్యేక అంటే వారికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అనేది పూర్తిగా అంటే అమెరికాలోకి ప్రవేశించడానికి పూర్తిగా అన్ని రకాల పరిమితులు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, దానికి తగిన అర్హత ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా ఆ ధ్రువపత్రాలను సబ్మిట్ చేసి వారు వాటికి సంబంధించి గ్రీన్ కార్డులను పొంది ఉంటారు, అలాగే ప్రత్యేకమైనటువంటి వీసాలను కలిగి ఉంటారు, అనుమతులను కలిగి ఉంటారు. కాబట్టి అటువంటి ఇబ్బందులు అనేవి లేవు. సో ఇప్పుడు కొత్తగా ప్రయాణపరమైనటువంటి ఆంక్షలన్నీ కూడా కొత్తగా ప్రయాణాలు చేసినటువంటి 19 దేశాల వ్యక్తులకు మాత్రం వర్తిస్తాయి అనేది చాలా స్పష్టంగా ఈ యొక్క ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అమెరికా మరోసారి ఒక కీలక నిర్ణయం అనేది తీసుకుంది. ఈ కీలక నిర్ణయంలో భాగంగానే 19 దేశాలు ఇప్పుడు మనం తెలియజేసినటువంటి 19 దేశాల్లో 12 దేశాలకు పూర్తిగా నిషేధాజ్ఞలు ఉన్నాయి ప్రయాణానికి సంబంధించి. 7 దేశాలు మాత్రం పాక్షికమైనటువంటి అనుమతులు మాత్రమే కలిగి ఉన్నారని చెప్పాలి. రైట్ రత్న, థ్యాంక్ యూ.